ప్రైజ్ లార్డ్ చర్చ్. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుదని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరి కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూరు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళాను. అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నీ యొక్క కుమారుడిని ఎత్తిపెట్టుకుని ఇచ్చిన సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు కదా, నీ వాక్యం నుంచి వచ్చాం, నీ వాక్యం దగ్గరికి వచ్చాం. ప్రభా, మాకు కొన్ని బోధించమని అడుగుతా ఉన్నాం. ప్రభా, ఈ ఇయర్ మేము తీసుకున్న థీమ్ వర్డ్, వర్షిప్ అండ్ వర్క్. కాబట్టి ప్రభా, మా పనుల్లో ద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మాకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మీరు ఆదికాండము లాస్ట్ నేను తీసుకున్నప్పుడు మొదటి 10 అధ్యాయాల మీద మనం ఫోకస్ చేసాం. మొదటి 10 అధ్యాయాల యొక్క దాంట్లో వర్క్ని మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ మీకు గుర్తుందో లేదో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. గుర్తుందా? మీకు ఏమైనా పాయింట్స్ ఏమైనా గుర్తున్నాయి? 5 పాయింట్స్ లేవా? డొమినియన్, రిలేషన్షిప్స్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. అంత మాత్రం కాదు, ప్రొవిజన్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత లిమిట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ 5 పాయింట్స్ లాస్ట్ మనము మొదటి 10 అధ్యాయాల నుంచి మనం నేర్చుకున్న సత్యాలు. 11వ అధ్యాయంకి వచ్చినప్పుడు, ఆదికాండం 11వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఇక్కడ ఉన్నదంటే హోల్ వరల్డ్, ప్రపంచం అంతటికి ఒకటే లాంగ్వేజ్, కామన్ స్పీచ్ ఉందంట. అయితే వాళ్ళందరూ కలిపి ఇట్లా అనుకున్నారు, ఏమంటే కమ్ లెట్స్ మేక్ బ్రిక్ అండ్ బేక్ దెమ్. సో అప్పటికి కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది, బ్రిక్స్ కనిపెట్టారు. బ్రిక్ అనే టెక్నాలజీ వచ్చింది కాబట్టి రాతికి బదులు బ్రిక్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటికే మనం కయ్యన్ సిటీ కట్టాడు. కయ్యన్ యొక్క కుమారులు, కయ్యన్ యొక్క 6th జనరేషన్కి వచ్చినప్పుడు లేమెక్ కుమారులకు వచ్చినప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకరు ఇన్వెంట్ చేశారు. కొంతమంది మెటల్ సైంటిస్టులు అయ్యారు, ఐరన్ అండ్ బ్రాంజ్ కనిపెట్టారు. కొంతమంది టెంట్స్ అనేవి కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లాగా డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు 11th చాప్టర్కి వచ్చినప్పటికి ఇక్కడికి ఏమవుతుందంటే బ్రిక్ అనే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేశారు. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే ఒక టవర్ కట్టేద్దాం. ఎంత టవర్ అంటే ఆకాశాన్ని, దేవుణ్ణి రీచ్ అయ్యేంత టవర్ కట్టేద్దాం అని అనుకున్నారు. దేనికోసం కడదామని అనుకుంటే పేరు సంపాదించుదామని కట్టుకున్నారు. సో హైదరాబాద్లో ఉన్న టవర్స్ చెప్తారో, ద టాలెస్ట్ టవర్ హైదరాబాద్లో ఎన్ని స్టేర్స్ ఉన్నాయి? ఎవరన్నా టాల్ టవర్ ఏమన్నా ఐడియా ఉందా? ఎన్ని స్టేర్స్ ఉన్నాయో? 60నా? 63. 63 ఉంది. సో హైదరాబాద్లో 63 ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్గా మనం చూస్తే దుబాయ్లో ఒకటి ఉంది, టవర్ ఉంది.
సో ఇప్పుడు ప్రజలకు ఆలోచన ఏంటి అని అంటే దానికి మించిన ఎలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే పేరు సంపాదించడానికి ఇంకా టాలెస్ట్ బిల్డింగ్ కట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీని వెనకాలంటే పేరు సంపాదించడానికి. కాబట్టి ప్రపంచం ఇప్పుడు ఫోకస్ చేసింది 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్లు ఉన్న హైట్ ఉన్న టవర్కి ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది. సో దీని వెనకాల ఏంటంటే ఇగో, దీని వెనకాల ప్రైడ్, దీని వెనకాల ఏంటంటే నేను దేవుడితో ఈక్వల్, లేకపోతే నాకు పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంత టాలెస్ట్ కావరు. దాంట్లో వాళ్ళకు ఉన్న పొగరు ఏంటంటే దేవుణ్ణి రీచ్ అయిపోయి అంత పొగరు, అంటే రేవుని రీచ్ అయిపోవాలి, దేవుణ్ణి రీచ్ అయ్యి అంత టవర్ కట్టడానికి ప్లాన్ చేస్తుంటే దేవుడు దాన్ని చూడడానికి దిగాడట, మెడపట్టుకుని ఎత్తలేదట దేవుడు. అదే ఐరన్ ఏంటంటే అదే ఎక్కడ ఉంది, దేవుడు అంత పెద్ద టవర్ని చూడడానికి దిగుతాడు. కాబట్టి దేవుడికి మెడబట్టేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు పెట్టిన టవర్ని చూసుకోవడానికి నువ్వు తలెత్తాలి, కానీ దేవుడు దిగాలి. అందుకని ఎంత సూపర్ అనుకున్నా అట్ ఎండ్ ఆఫ్ ద డే నీ ప్రైడ్ దేవుడు ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ కనబడుతుంది ఏంటంటే వీళ్ళు విస్తరించకుండా యాక్చువల్గా మనకేం కనబడుతుంది ఏంటంటే 11వ లేదా ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి అది మీరు భూమిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని వెళ్ళమన్నాడు. సో వీళ్ళు విస్తరించకుండా ఒక చోట కూర్చొని ఒక టవర్ గడుగుతా ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే భాషల్ని తారుమారు చేశాడు. సో లాంగ్వేజెస్ బేస్ చేసుకొని, లాంగ్వేజెస్, పీపుల్ అండ్ టెరిటరీని బేస్ చేసుకుని కంట్రీస్, నేషన్స్, స్టేట్స్గా డివైడ్ అవుతూ ప్రపంచం అంతా విస్తరించడం జరిగింది. అలా తీసుకొచ్చాడు. సో ఇక్కడ లాంగ్వేజ్ని తారుమారు చేసి ఏం చేశాడంటే కమ్యూనిటీని స్ప్రెడ్ చేశాడు దేవుడు, టు ఫిల్ ద ఎర్త్, భూమిని నింపడానికి. కానీ దీన్ని ఎక్కడ రివర్స్ చేశాడు అని అంటే దేవుడు మళ్ళీ పెంతెకొస్తు పండుగ రోజున దీన్ని రివర్స్ చేశాడు. అదంటే డిఫరెంట్ భాషలు మాట్లాడేవారు ఒక్క స్థలంకి వచ్చి ఆరాధన చేయడం, మళ్ళీ ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి వచ్చి ఒక చోట ఆరాధన చేయడం. మళ్ళీ అక్కడేమైందంటే దేవుని యొక్క ఆత్మ డైవర్సిటీ నుంచి యూనిటీ తీసుకురావాలని గాడ్స్ ఐడియా. కాబట్టి అక్కడ దాన్ని రివర్స్ చేశాడు. సో బిగ్ స్టోరీ మనం ఎక్కడ చూస్తామనంటే ఇలా చెప్తా ఉంటాడు అబ్రహాంకి, లేకపోతే అబ్రహాం చేసిన ప్రామిసే బిగ్ స్టోరీలో మీరు ఎక్కడ చూస్తారు అని అంటే ప్రకటన గ్రంథంలో చూస్తారు. ఎంతమంది, ఇంత కౌంట్లెస్ పీపుల్ ఉన్నారు. ఆకాశ నక్షత్రాలకి మించిన ఇంతమంది జనసమూహం చేసి వీళ్ళెవరు అంటే వీళ్ళందరూ ఆ భాషలు మాట్లాడేవారు, ఆ దేశాలకు చెందిన వాళ్ళు, క్రీస్తు యొక్క రక్తంలో కడుక్కున్నవారు అని చెప్పాడు. అని ఏం చేశాడంటే సో దేవుడు స్ప్రెడ్ చేసి లాంగ్వేజెస్ ద్వారా, డిఫరెంట్ లాంగ్వేజెస్ ద్వారా, డిఫరెంట్ నేషన్స్ ద్వారా ఒక యూనిటీని తీసుకురావాలనుకుంటా ఉన్నాడు. అలా ఫామ్ చేయాలనేది గ్రేటర్ దేవుడి యొక్క ఐడియా. ఆ ప్లాన్, ఆ ప్రణాళికలో మనం బైబిల్ అంతటినీ చూస్తూ ఉంటాం. సో బైబిల్ స్టోరీ అక్కడితో 11th చాప్టర్తో అయిపోయింది అనేది కాదు, మొత్తం హోల్ బుక్లో మనం బైబిల్ని చూస్తూ ఉంటాం. ఇలాంటి టైంలో సుమారు 2092 BC 2091 BC దగ్గరికి వచ్చినప్పటికీ అబ్రహాంని దేవుడు కనుక్కోవడం, దేవుడు పిలవడం అనేది మనకు కనబడుతుంది. అబ్రహాంని దేవుడు పిలిచి ఇట్లా చెప్తా ఉన్నాడు 12th చాప్టర్లో ఉన్నమాట అంటే, లార్డ్ సెడ్ టు అబ్రహాం, గో ఫ్రమ్ యువర్ ఓన్ కంట్రీ, your people and your father's household to the land I will show you. అక్కడ అంటాడు, I will make you into a great nation, I will bless you. అబ్రహాంకి పిలుస్తున్నాడు ఏంటంటే నీ ప్లేస్లో నుంచి, నీ కంట్రీ, నీ ప్రజల్లో నుంచి, నీ హౌస్ హోల్డ్ నుంచి ఈ ప్రపంచాన్ని ఇదంటే బయటకు రా, ఇక్కడి నుంచి నేను చూపించే దేశం, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. ఇది మాట్లాడదు, నేను చూపించే దేశం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అబ్రహాం బయలుదేరాలి. సో మనం ఇందాక చదువుకున్నట్టు, ఇందాక నేను మాట్లాడినట్టు ఏంటంటే కౌంట్లెస్ పీపుల్ ఎంతమందిని ఆశీర్వదిస్తానంటే నువ్వు నక్షత్రాన్ని లెక్క పెట్టమన్నాడు, లెక్క పెట్టలేనన్నాడు, అంత ఇస్తానన్నాడు. అంతమంది ఇప్పుడు ఏమంటే అబ్రహాము యొక్క సంతానంగా మనకు కనబడుతూ ఉంటారు. అందుకని మనకి చాలా క్లియర్గా గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళైతే మీరు అబ్రహాము సంతానమే అంటాడు. అందుకని కానాను స్త్రీని కూడా ఈమె కూడా అబ్రహాము కుమార్తె అన్నాడు. ఇండియన్గా ఉన్న నిన్ను నన్ను కూడా ఏమంటే మీరు కూడా విశ్వాసం ద్వారా అబ్రహాం మీకు తండ్రి అన్నాడు. సో అబ్రహాముని ఎట్లా పెట్టాడంటే ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్గా పెట్టాడు. ఈ అబ్రహాము ద్వారా ప్రపంచానికి ఒక బ్లెస్సింగ్ రాబోతుంది. అందుకని నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, ఆ సంతానం ప్రపంచానికి బ్లెస్ అవుతుంది అనేది ఒక జనరల్ ఇష్యూ కాదు, దాంట్లో ఒక స్పెసిఫిక్ ఇష్యూ ఉంది. అదేంటంటే గలతీ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, అనేకుల గురించి అన్నట్టు సంతానములు అనలేదు, ఒక్కల గురించి అన్నట్టు సంతానం అన్నాడు, సీడ్స్ అనలేదు, సీడ్ అన్నారు. ఆ సీడ్ ఎవరో కాదు, యేసు ప్రభు అన్నాడు, క్రీస్తు అన్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన జ్యూస్ అందరూ ప్రపంచానికి బ్లెస్ అవుతారు, జనరల్ సెన్స్. వాళ్ళే ఈరోజు అమెజాన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన చాలా కంపెనీస్ అన్నీ వచ్చినాయి, వాళ్ళ వల్లే వచ్చినాయి, జ్యూస్ వల్లే. మ్యాక్సిమం మీ కంపెనీస్ ఏది చూసినా చూస్తాయి. సో అది కూడా కాదు, ఆ బ్లెస్సింగ్ ఉంటుంది. దీంట్లోంచి సీడ్స్ కాదు వచ్చేది, ఒక సీడ్ వస్తుంది. ఆ సీడ్ ఎవరు అంటే సంతానము ఎవరంటే అబ్రహాం నుంచి వచ్చే సంతానము యేసు ప్రభు అని చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ప్రభు వల్ల ఈ ప్రపంచం బ్లెస్ అవుతుంది.
అందుకని నాట్ జస్ట్ జూయిష్ పీపుల్ అందరి ద్వారా ప్రపంచానికి బ్లెస్ అనేది కాదు దేవుడు మాట్లాడుతుంది. సో అబ్రహాం యొక్క కాలింగ్, ఆ వెయిట్ మీరు చూస్తున్నప్పుడు అబ్రహాము ఎట్లా పనిచేశాడో దాన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకటి, ముందు మనం నేర్చుకున్న లేకపోతే 11వ అధ్యాయానికి అబ్రహాం యొక్క కాల్కి ఉన్నదంటే వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి కడుతుంటే అబ్రహాము దేవుడిని నమ్మి ముందుకు వెళ్తున్న మన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో దేవుడి మీద ఆధారపడ్డాడు. వాళ్ళైతే వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడిన కల్చర్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటిది మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం అబ్రహాం యొక్క లాంగ్ టర్మ్ విజన్ చూడండి. ఏంటంటే దేవుడు ఇచ్చిన ప్రామిస్, ఈవెన్ కయ్యన్ లేకపోతే హవ్వకి ఇచ్చిన లేదా ఈవికి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే నీ సంతానానికి, అంటే సాతాను సంతానానికి, స్త్రీ సంతానానికి, అవ్వగా చెప్తున్న నీ సంతానానికి విరోధం కలుగజేస్తాను కదా. సో నీ సంతానం నుంచి వచ్చిన అతను ఈ సర్పాన్ని తల చెదగొడతాడు అని అంటే బహుశా కయ్యేనే అనుకుని ఉండొచ్చు. ఇమ్మీడియట్గా పుట్టింది కయ్యేన్, కానీ యాక్చువల్ సర్పాన్ని తల చెదగొట్టింది యేసు ప్రభు. కయ్యేన్ ఏదంటే అది స్త్రీ సంతానం, పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ నుంచి వచ్చిన ఒక సంతానం యేసు ప్రభు ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది. సో ఇమ్మీడియట్ గురించి చెప్పట్లేదు, ఇమ్మీడియట్ గురించి చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడున్న మాట ఏంటి అని అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, అది ఒకటి ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. రెండోది అబ్రహాముకి అంటాడు, నేను చూపించే దేశం నువ్వు వెళ్ళు, అక్కడ నేను బ్లెస్ చేస్తాను అన్నప్పుడు అబ్రహాము వెళ్తూ ఉన్నాడు, కానీ చనిపోయాడు. ఇస్సాక్కి ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఏదో అన్నాడు కానీ నమ్మేసి వచ్చాను, అంత అవుతుంది, చచ్చిపోయే వరకు స్థలమే లేదు అన్నాడా? అనలేదు. ఇస్సాక్కి నువ్వు కూడా కంటిన్యూ చేయండి. ఇస్సాకు యాకోబు కూడా నువ్వు కూడా కంటిన్యూ చేయి. సో దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నేను చూపించే దేశం అంటే ఏ దేశం చెప్పు? కాదు, నమ్మి వెళ్తూ ఉన్నాడు. ఆ ఫెయిత్ చూడండి. ఆ నమ్మి వెళ్తున్నప్పుడు తను చచ్చిపోయినప్పుడు కూడా స్థిర నివాసాలు లేడు, టెంట్స్లోనే ఉన్నాడు, పర్మనెంట్ ప్లేస్ లేదు. ఇప్పుడు హెబ్రీ పత్రికుడు ఏమంటున్నాడంటే, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పునై అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తాను. అంటే యేసు ప్రభు నీకు నాకు ఇచ్చిన ప్రామిస్ అంటే, నేనున్న స్థలాల్లో మీరు కూడా ఉంటారు, స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పాడు కదా. ఆ సిద్ధపరిచిన స్థలాలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ సిద్ధపరిచిన స్థలము, ఆ పరిశుద్ధ పట్టణము భూమి మీదకి దిగి వచ్చేట్టు చూచితిని. నూతన భూమి కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, ఆ సిటీ కోసం, ఆ హోలీ సిటీ కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. సో అబ్రహాం యొక్క విజన్ ఇమ్మీడియట్ విజన్ కాదు, లాంగ్ టర్మ్ విజన్. ఒక లీడర్ ఎప్పుడు ఉండవలసింది అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ కోసం పనిచేయడం. సో ఇమ్మీడియట్గా నీ జనరేషన్కే కాదు, కొన్ని జనరేషన్స్కి ఇది బ్లెస్సింగ్ అవ్వాలి అనేది అబ్రహాం యొక్క పరిస్థితి. కాబట్టి అబ్రహాంని దేవుడు పిలిచిందంటే నీకు న్యూ ల్యాండ్కి పంపిస్తున్నాను. సో నువ్వు ఇక్కడి నుంచి, ఈ ప్లేస్ నుంచి, ఈ కల్చర్లోంచి నువ్వు సెట్ అపార్ట్, ప్రత్యేకపరచడం అనేది అదే. పరిసైడు అనే అర్థం కూడా అది, సెట్ అపార్ట్, ప్రత్యేకింపడ్డం. దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు కూడా అంటే సెట్ అపార్ట్ అనేది. పాపం లేకపోవడం పరిశుద్ధత కాదు, సెట్ అపార్ట్ అనేది పరిశుద్ధత. పాపం ఎంటర్ అవ్వకపోయినప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడే. అప్పుడు పరిశుద్ధుడు అనేది మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? పాపం లేకపోవడమే పరిశుద్ధత అని అనుకుంటే, ఇప్పుడు పాపం లేనప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని మీరు ఎట్లా చెప్తారు? అప్పుడు పక్కన పాపాన్ని పెట్టుకొని ఇది లేకుండా ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధుడు అని చెప్పుకోవాలంటే ఆ పాపాన్ని ఆయన్ని సృష్టించి ఉండాలి. కాబట్టి అది ఇల్లాజికల్, కాబట్టి అది అవ్వదు. కాబట్టి పరిశుద్ధత అంటే ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకింపడ్డం. అంటే యూనివర్స్లో దేవునితో పోల్చడానికి ఏమీ లేదు. అందుకని ట్రినిటీ లాంటి దానికి మీరు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇవ్వలేరంటే, అలాంటి యూనిక్ బీయింగ్ యూనివర్స్లో ఇంకేమీ లేదు కాబట్టి. అందుకని ఐయామ్ అంటూనే వస్తాడు ఆయన. నేను నాకు అంటూ ఇంకేమీ లేదు, ఉండడు, రాబోతు ఏముండదు ఇంకంతే. ఈవెన్ నేను కూడా, దేవుడు కూడా అంటే బాటండి, నేను కూడా ఇంకో దేవుడిని తయారు చేయలేను. ఎందుకంటే నేను ఇంకో దేవుడిని తయారు చేస్తే ఈ దేవుడు నా మీద ఆధారపడినవాడు అవుతాడు. అసలు ఆధారపడకుండా ఉన్నవాడే దేవుడు. కాబట్టి ఈవెన్ గాడ్ కెనాట్ క్రియేట్ అనదర్ గాడ్. సో దేవుడు ఎట్లాంటి దేవుడు అని అంటే, నిన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు ఎట్లాంటి అంటే, అబ్రహాముని పిలుస్తూ అన్నాడు, నేను ఒక ల్యాండ్ ఇస్తాను, ఒక కొత్త ల్యాండ్ ఇస్తాను, నిన్ను సెట్ అపార్ట్ చేస్తాను, ప్రత్యేకపరుస్తాను. ఈ కల్చర్లోంచి ఒక భిన్నమైన కల్చర్ ప్రపంచానికి చూపించాలి. కాబట్టి ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి నుంచి ఇందాక అంటే సురేష్ గారు చెప్పినట్టు మనకేముందంటే, ఒక వ్యక్తి ద్వారా కుటుంబం ద్వారా, ఒక ట్రైబ్ ద్వారా ప్రపంచాన్ని దేవుడు బ్లెస్ చేయాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దానికోసం దేవుడు మంచిని లేకపోతే అబ్రహాంని పిలిచాడు. సో అబ్రహాంని పిలిచినప్పుడు ఎంతమంది ఇల్లు ఉంటారు అబ్రహాంతో? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు మనం అది కూడా మొత్తం ఆగొట్టేస్తాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 12 నుంచి లేదా 50 అధ్యాయాలు మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పని చేయండి. ఏంటంటే
వీక్కి 3 చాప్టర్స్ చదువుకోండి ఎవ్రీడే. సో వీక్ కాదు, పర్ డే 3 చాప్టర్స్ చదువుకుంటే మనం ఈజీగా దీన్ని మీరు ఏమవుతుందంటే నాతో పాటు ఫాలో అవ్వడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అబ్రహాముతో పాటు వెళ్ళింది ఎంతమంది? సేవకులు, సర్వెంట్స్ ఉన్నారు, తర్వాత జంతువులు ఉన్నాయి కదా. ఒక ఆస్తితో కూడా అక్కడ బయలుదేరుతా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు చాలామంది ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర నుంచి సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పండి వినోద్, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఆక్యుపేషన్ ఏంటి? చూసుకున్నారా లేదా? ఇల్లు చూసుకున్నారా లేదా? ఎక్కడున్నారో చూసుకున్నారా లేదా? ఏ జాబ్ చూసుకున్నారా లేదా? నా ఫ్యామిలీకి షెల్టర్ ఇవ్వగలనా లేదా? ప్లాన్ చేసుకున్నారా లేదా? మీరు పర్మనెంట్గా ఉంటారు. అలా కాదు దేవుడు. ఈరోజు ఒక ఊరు, రేపు ఒక ఊరు తిరిగితే మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? సో వచ్చేసి ఒక చోట స్థిరంగా ఆగిపోవడం కాదు. అబ్రహాము త్రూఅవుట్ ట్రావెలింగ్లో ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, త్రూఅవుట్. సో మైగ్రేషన్ అనేది ఒక్కసారి జరిగి కాదు, అది అదేంటంటే ఏమంటారు అంటే వీళ్ళు సంచారం అంటారు కదా, వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ప్లానింగ్ ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించాలి. ఆక్యుపేషన్ స్కిల్స్ కావాలి కదా, షెపర్డింగ్ అనేది, వాళ్ళకి గొర్రెలను కాయడం అనేది, టెంట్ మేకింగ్ వాళ్ళు ఉండాలి. మీరు ఆలోచించండి, వెళుతుంది ఎంతమంది? ఒక వాళ్ళు చూస్తే సుమారు 500 మంది కంటే ఎక్కువ కనబడుతున్నారు అక్కడ. 500 మందిని, సేవకుల్ని, దాసీల్ని, ఓకే, తర్వాత గొర్రెల కాపర్లు, క్యామెల్స్, డాంకీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని తీసుకుని అబ్రహాం వెళ్తూ ఉండాలి. సో ఒక రోజుకి ఎంత ట్రావెల్ చేయగలరు? ఎంత దూరం ట్రావెల్ చేయగలరు? ఈ ట్రావెల్ చేసినప్పుడు ఏం అవసరాలు ఉంటాయి? క్యామెల్స్ కానీ, మనుషులకు కానీ, అది కూడా కారు కాదు, ఫ్లైట్ కాదు, రోడ్స్ కూడా సరిగ్గా లేవు. సో ఎట్లా తీసుకువెళ్ళాలి? ఆ ప్లానింగ్లో టెంట్ మేకింగ్ కావాలి. నైట్ అయితే ఆగడానికి టెంట్ మేకింగ్ కావాలి, కప్పుకోవడానికి ఊల్ కావాలి, గొర్రెలు పెంచవలసి వస్తుంది. సో ఇదంతా మేకింగ్. అలాగే శత్రువుల నుంచి ప్రొటెక్షన్ కావాలి. అందుకని కొంతమందిని యుద్ధ వీరులను కూడా తయారు చేసుకోవడం. అందుకని లోతుని అటాక్ చేసినప్పుడు మనోడు యుద్ధానికి వెళ్ళి లోతుని విమోచించాడు. సో కొంతమంది వారియర్స్ కూడా దాంతో పాటు ఉన్నారు. ఇదంతా దేవుని యొక్క లేకపోతే అబ్రహాము ప్లాన్ చేసుకుని వెళ్తా ఉన్నాడు. సో దేవుడు రమ్మన్నాడు. ఆ వెళ్తున్న ప్రయత్నంలో ఏం చేశాడంటే అబ్రహాంకి పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, పేరెంటింగ్ అండ్ పాలిటిక్స్, అంతమంది డిప్లొమసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, అంతమంది ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి దాంట్లో అబ్రహాం ఇన్వాల్వ్ అయితేనే మాత్రమే ఏ యాత్ర జరుగుతుంది. తను ఏ ప్లేస్కి వెళ్తున్నాడో అక్కడున్న రాజు, అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడున్నట్టు అక్కడ పంట పండదు. ఒక 3 months ఇక్కడ ఉన్నాడు, ఇంకో 3 months ఇంకో చోట. ఇక్కడ టెక్నిక్స్ అక్కడ పనిచేయవు. ఇక్కడ రూల్స్ ఈ దేశపు రాజు వేరు, వెళ్ళినప్పుడు వేరే దేశపు రాజు, అక్కడ రూల్స్ వేరే ఉన్నాయి. అక్కడ ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. సో తను వెళ్తున్న ప్రతి చోట ఛాలెంజెస్ ఏర్పడుకుంటూనే వచ్చాడు అబ్రహాంకి. అదే మనకి కనబడుతూ ఉంటుంది. ఈవెన్ అబ్రహాంతో ఎవరు వచ్చారు అని అంటే లోతు కూడా. తన తమ్ముడు చనిపోయాడు, తమ్ముడు కొడుకు యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా మనం కనబడుతూ ఉన్నది. లోతుని తీసుకున్నాడు అబ్రహాము. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి మధ్యన ఏమైందంటే అట్ ది సేమ్ టైం లోతుని అడాప్ట్ చేసుకోలేదు. లోతుకి ఇవ్వాల్సిన ఏదైతే షేర్ ఉందో ఆ షేర్ని అలాగే ఉంచాడు. అట్లాగే ఉంచి ఇద్దరు కలిసి పెరుగుతూ ఉన్నారు. చివరికి వాళ్ళ ఆస్తులు ఎంత సమకూరినాయి అని అంటే లోతు యొక్క గొర్రెల కాపరికి, అబ్రహాం యొక్క గొర్రెల కాపరికి మధ్యన ఫైట్ ఎందుకు జరిగిందనంటే వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్, ల్యాండ్స్ లేవు, అంత పెద్దదైపోయింది. అందుకే ఫైట్ జరిగింది, క్వారల్ అందుకే జరిగింది. సో ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? అంత మాత్రమే కాదు, తర్వాత ముందుకు వచ్చినప్పుడు ఫారో అబ్రహాంకి బాబు మా ఊరి నుంచి వెళ్ళిపోవని కూడా అబద్ధం ఆడాడు, తన వైఫ్ని చెల్లి అని చెప్పుకొని భయపడ్డాడు. ఇవన్నీ మనకి చూసాం. సో ఫారో కూడా చాలా బహుమతులు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే చాలా బహుమతులు ఇచ్చినట్టు మనకు కనబడుతుంటుంది. కాబట్టి ఈ మేకింగ్లో మనకేం కావాలి అంటే అబ్రహాము ఫ్యామిలీకి ఏం కావాలంటే టెంట్ తయారు చేసే లెదర్ కావాలి, వూల్ కావాలి, లేకపోతే ప్రయాణానికి కావాల్సిన ఏం కావాలి సదుపాయాలు, డాంకీస్ కావాలి, క్యామెల్స్ కావాలి. సో ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ వాళ్ళు ఉన్నప్పుడు గ్రీన్ పాస్చర్స్ వెతుక్కోవాలి. ఎక్కడైతే గ్రీనరీ దొరుకుతుందో ఆ ల్యాండ్ కావాలి. అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి అబ్రహాం. తర్వాత వెదర్, జియోగ్రఫికల్ కండిషన్స్ మీద స్టడీ చేయాలి కదా. ఎందుకంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు లోయర్ ప్లేన్స్లో చేయాలి. అలాగే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే మీరు హైయర్ ఎలివేషన్స్ కావాలి ఆ చలికి ఇవన్నిటి. కాబట్టి ఈరంతా ఒకలాగా ఉండదు. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. లోకల్ అగ్రికల్చర్ అండ్ ట్రేడింగ్ మీద అవగాహన ఉండాలి అబ్రహాంకి, అంతేనా? అంత మాత్రమే కాదు, దే నీడ్ లీడర్స్. ఒక లీడర్స్ కావాలి.
ఎందుకంటే ఈ లీడర్స్కి వైజ్ డెసిషన్స్ ఇచ్చే లీడర్స్ కావాలి, సౌండ్ డెసిషన్స్ కావాలి. అలాంటి అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈరోజు క్యాంప్ ఇక్కడ వేసాం, నెక్స్ట్ క్యాంప్ ఎక్కడికి వెళ్ళాలి, వే ఏంటో ఈ లీడర్స్ ముందెళ్ళి వర్క్ చేయాలి కదా. ఎన్ని రోజులు స్టే అవ్వాలో వర్క్ చేయాలి. ఈవెన్ గొర్రెల కాపర్లకి ఏం చేయాలంటే అక్కడి నుంచి వీళ్ళు స్టే చేసిన దాని నుంచి ఎంత దూరంలో వాళ్ళకి వాటర్ గొర్రెలకి కానీ లేకపోతే మిగతా డాంకీస్ కానీ క్యామెల్స్ ఎంత తాగుతాయో తెలుసు, దానికి సరిపడేంత దాని ఫెసిలిటీస్ ముందు వెళ్ళి అడ్మినిస్ట్రేటర్స్ వర్క్ చేయాలి. ఈవెన్ గొర్రెల కాపర్ల మధ్యన ఫైట్ వస్తే, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరి చేయడానికి అడ్మినిస్ట్రేటర్స్ కూడా కావాలి. ఇంత మేనేజ్మెంట్ చేసుకుంటూ అబ్రహాం వెళ్తూ ఉంటాడు అర్థం. సో ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ లీడర్కి ఉండవలసిన కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు స్కిల్స్ని దాన్ని డీల్ చేయడం స్కిల్స్ అనేది అబ్రహాంకి కావాలి. అందుకనే అబ్రహాము కానీ, ఐజాక్ కానీ, లేకపోతే యాకోబు కానీ, వీళ్ళందరిక ఇసాకు, యాకోబు, అబ్రహాం యొక్క లైఫ్ చూసినప్పుడు వాళ్ళు ఎంత దేవుడు అంటే అధికంగా బ్లెస్ చేశాడంటే, యాకోబు తన అన్నని మోసం చేసి తిరిగి వచ్చినప్పుడు తన అన్నకి గిఫ్ట్స్ ఎలాగిచ్చాడు తెలుసా? 550 యానిమల్స్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆస్తదే డాంకీస్ ప్లేస్లో ఈ కాలంలో మనం ఏమంటాం తెలుసా? డాంకీస్ ట్రావెలింగ్కి తీసుకెళ్తాయి. ఈ కాలంలో ఏమవుతాయి? లారీస్ వస్తాయి. మీరు ఊహించండి, 300 లారీలు ఇవ్వడం అంటే మనిషి ఎలాంటి స్థాయిలో ఉంటాడు మన భాషలో చెప్పుకోవాలంటే. సో 300 లారీల్ని మెయింటైన్ చేసే ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఉందా? అలాంటి వర్క్ అంతమందిని మెయింటైన్ చేయాలంటే, అన్ని యానిమల్స్ని తీసుకెళ్ళాలంటే ఎంతమంది పనివారు అక్కడి నుంచి బయలుదేరాలి అనేది ఒకటి ఆలోచించాలి. సో ఇక్కడ మనకేం కనబడుతుందంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కావాలి ఈ జర్నీలో. ఎవరు? సో ఇదంతా దేవుడు పిలిచిన పిలుపులో ఇట్స్ అ పార్ట్. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పిలిచిన పిలుపులో మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ భూమిని ఫలించి అభివృద్ధి చెంది భూమి నుంచి విస్తరించి దాన్ని ఏలండి అనేది జనరల్ కాల్. అందరికి ఇచ్చాడు, ఇక్కడ అందరికీ ఇచ్చాడు. కానీ అదే ఆదాముని తీసుకొచ్చి తూర్పున ఏదైనా తోట నాటి ఇక్కడ నీకు స్పెసిఫిక్ వర్క్ని ఇచ్చాను అని ఒక పర్టికులర్ వర్క్ని ఇచ్చాడు, ఈ భూమిని సేద్యపరచమని. మనందరికీ జనరల్ కాల్ ఉంది, ఇక్కడ ఒక్కొక్కరికి మళ్ళీ ఇండివిజువల్ కాల్ ఉంది. అదేంటంటే ఈ జనరల్ కాల్ యొక్క ఐడియాని మీరు ఫలించి అభివృద్ధి పొందడం, భూమిని నుంచి విస్తరించడం, అది మీ సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు చేయాలి. మీరు ఐటీలో అయితే, మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అయితే దాంట్లో అక్కడ మీరు చేయాలి. ఒక బీయింగ్ ఏ టీచర్ అయితే అక్కడ చేయాలి. మీరు ఎయిర్లైన్స్లో వర్క్ చేసినప్పుడు మీరు ఆ ఏరియాలో అక్కడ పని చేయాలి. సో మీకు పర్టికులర్ కాల్ ఉంది. ఈ పర్టికులర్ ఏరియాలో, ఆ టెరిటరీలో దేవుడు ఇచ్చిన మీరు ఫలించడం అంటే ఏంటి, అభివృద్ధి పొందడం ఏంటి, భూమి నుంచి విస్తరించి ఆ డిపార్ట్మెంట్ని మీరు రూల్ చేయడం దేవుడు కోరుకున్నాడు. ఆ రూలింగ్ అంటే ఏంటో కూడా మన డెఫినేషన్ ఆల్రెడీ ఇచ్చాం. రూలింగ్ అంటే ఏంటంటే కేరింగ్, ప్రొటెక్షన్. పతనమైన వ్యవస్థలోంచి రూలింగ్ డెఫినేషన్ తీసుకోకండి. ఫాలెన్ వరల్డ్ నుంచి రూల్ కాదు. సిన్లెస్ మ్యాన్ ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు రూలింగ్ అనేది. సిన్ లేక మునుపు రూల్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు 2వ అధ్యాయంలో. సిన్లెస్ మ్యాన్ యేసు ప్రభు దానికి డెఫినేషన్ ఇస్తున్నాడు. మనిషి యొక్క కాలు కడుగుతూ, తనకంటే లోయర్ బీయింగ్ని కాలు కడుగుతూ, ఇది లీడర్ అంటే, ఇది సర్వీస్ అంటే. లీడర్ అంటే సర్వీస్ చేయించుకునేవాడు కాదు, సర్వీస్ చేయడానికి వచ్చినవాడు లీడర్ అనే కొత్త డెఫినేషన్స్ ఇచ్చాడే. అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ అండ్ లవ్, అది రూలింగ్. సో నీ డిపార్ట్మెంట్లో, నువ్వు పనిచేసిన డిపార్ట్మెంట్లో నీ పర్సనల్ కేర్, లవ్, ప్రొటెక్షన్, దాని ద్వారా నువ్వేం చేస్తూ ఉంటే దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటావు. దానికోసమే దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ ప్లేసెస్లో మనకి ఇచ్చాడు అనే సంగతి మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు ఆదికాండము 12వ అధ్యాయం 13వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఫారో కూడా తనకి అబ్రహాంకి చాలా ఇచ్చాడు. షీప్ ఇచ్చాడు, క్యాటిల్ ఇచ్చాడు, డాంకీస్ ఇచ్చాడు, సర్వెంట్స్ ఇచ్చాడు కదా, సిల్వర్, గోల్డ్ ఇచ్చారు. అంత మాత్రం కాదు, రాయల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు అబ్రహాంకి. రాయల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. అబ్రహాం యొక్క పర్సనాలిటీ మీరు చూస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోతు యొక్క గొర్రెల కాపర్లకి, అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకి, ఇద్దరికి సర్వెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది. అబ్రహాం తీసుకున్న నిర్ణయాలు చూడండి ఎట్లా ఉన్నాయంటే, లోతుకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు, నువ్వు చూస్ చేసుకో. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర ఫెర్టైల్ ల్యాండ్ మీ ముందు పెట్టారు, ఒకటే ఫెర్టైల్ ల్యాండ్, భయంకరంగా ఇయర్కి 3 సార్లు పంటలు ఇచ్చే ఒక ల్యాండ్ మీకు ఇచ్చారు, బెస్ట్ ల్యాండ్. ఇంకోటి ఎలా పండుతుందో మీకు తెలియదు, ఆ ల్యాండ్ ఇచ్చారు. సో మిమ్మల్ని, మీతో పాటు ఉన్న మీ కలీగ్ని పెట్టి డెసిషన్ తీసుకోమంటే ఫస్ట్ డెసిషన్ చేతులు మీరు ఇస్తారా, పక్కడికి ఇస్తారా? అబ్రహాం పక్కడికి ఇచ్చేశాడు. ఫస్ట్ డెసిషన్ లోతు నువ్వు తీసుకో. ఆబ్వియస్లీ ఏం చేస్తాడు అవతలోడు? బెస్టే తీసుకుంటాడు.
దానికి ఎంత మాట అన్నాడంటే, నువ్వు తీసుకో బెస్ట్, దానికి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోతాను మన ఇద్దరు. కాన్ఫ్లిక్ట్ని డీల్ చేయడం, చాయిస్లో ఒక లీడర్ ఫస్ట్ నిర్ణయాలు అవతలకి ఇచ్చాడు. ఆ కాన్ఫ్లిక్ట్ ఒక లీడర్ చేసే వర్క్లో ఎట్లాంటి ఎథిక్స్ని తీసుకొస్తాము అనంటే, మన వర్క్లో ఫస్ట్ ఛాన్స్ అవతల వ్యక్తికి ఇచ్చేసి బెస్ట్ ఏంటో తీసుకో. ఎందుకు అంటే లోతుకు అబ్రహాంకు విషయం తెలుసు. అదేంటంటే, నాకు ఈ ఫెర్టైల్ ల్యాండ్ సీట్లతో సంబంధం లేదు, నా వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హీ స్టార్టెడ్ మై జర్నీ. యేసు ప్రభు ఒక సందర్భంలో ఇట్లా అన్నాడు, అదేంటంటే, నా వారిని నడిపించండి, తీయండి, అవతలకి వెళ్దాం అన్నాడు. అవతలకు వెళ్తా ఉన్నారు. వెళ్తున్నప్పుడు మధ్యలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తున్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. అది గలిలీ సముద్రంలో జరుగుతున్న తుఫాను. వీళ్ళు ఎవరంటే ఫిషర్ మ్యాన్. రెగ్యులర్గా గలిలీ సముద్రం మీద ఫిషింగ్కి వెళ్ళే హ్యాబిట్ వీళ్ళకుంది. గలిలీ సముద్రం తుఫాన్లు వెరీ కామన్, కాబట్టి ఫిషర్ మ్యాన్కి వీళ్ళకి అలవాటే. కానీ వాళ్ళే భయపడ్డారంటే అది మామూలు తుఫాన్ కాదు, మించి వచ్చింది. అది కూడా ప్రభు ఉన్నప్పుడు వచ్చింది. ప్రభు లేచి అంటాడు, ఎందుకు భయపడుతున్నారు? అది ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకు భయపడుతున్నారు అనేది ముందు ఆలోచిస్తే, అసలు జర్నీ స్టార్ట్ చేసింది నేను కదా, ఎందుకు భయపడుతున్నావు? అబ్రహాంకి ఆ కాన్సెప్ట్ అర్థమైంది. నేను వెన్ ఐ స్టార్టెడ్ జర్నీ, దేవుడు నా లైఫ్ని టర్న్ చేస్తున్నాడు, తీసుకువెళ్తున్నాడు అన్నప్పుడు భయపడ్డా దానికి. నేను లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మార్చ్ 10th 7th నేను ప్రవీణ్ పగడాల గారు ఇద్దరం కలిపి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. ఆయన కారులోనే వస్తూ ఉన్నాను. ఇద్దరు వస్తూ ఉంటుంటే నేను చాలా మధ్యలో క్వశ్చన్ చేస్తూ, కాదు ఇట్లా డిబేట్స్ చేసుకుని మీరు వెళ్ళిపోతే, బయటికి పబ్లిక్కి వెళ్ళిపోతే థ్రెట్స్ ఎలా ఉన్నాయి అని అంటే, ఒక మాట అన్నాడు, దేవుడు అనుమతించకపోతే ఏం జరగదు బ్రదర్. ఆ ధైర్యం నాకు ఇప్పుడు కూడా ఒక షాకింగ్. దేవుడు అనుమతించకపోతే ఏం జరగదు. నా కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, దేవుడు అనుమతిస్తే జరుగుతుంది, దేవుడు సస్టైన్ చేస్తే నా లైఫ్ వెళ్తుంది, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను. సో అబ్రహాంకు ఉన్న కాన్ఫిడెన్స్ ఎలాంటిది అంటే, ఒక ఆర్గనైజర్, ఒక మేనేజర్. సో తను దేని మీద నమ్ముతున్నాడంటే, తన ఎబిలిటీస్ స్కిల్స్ని కాదు ఇవన్నీ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇంత ఆస్తి ఉన్నవాడు ఎప్పుడు దేవునికి దూరంగా ఉంటాడు. అబ్రహాం అట్లా లేడు, యోబు అట్లా లేడు. అందుకని దేవునికి వాక్యం అంటది, సిరికిని దేవునికి, సిరిని అంటే, సిరి అంటే భూమి అంటే డబ్బుకి దేవునికి పడదు అనేక ఐడియా ఎందుకో క్రిస్టియన్ చర్చెస్లో డెవలప్ అయిపోయింది. అది పడదు అనేది కాదు. పాయింట్ ఏంటంటే, నిన్ను మాస్టర్ చేసింది ఎవరు? ఎవరి కింద నువ్వు స్లేవ్గా బతుకుతున్నావు? డబ్బు కింద, దేవుని కింద? నీ మీద రూల్ చేసిందే ప్రభువా, డబ్బా? ప్రభు రూల్ చేస్తే డబ్బు నీకు బానిస అవుతుంది, డబ్బు నీకు రూల్ చేస్తే నువ్వు దానికి బానిస అవుతావు. అబ్రహాంకి ఇంత ఉండి కూడా, ఇంత ధనవంతుడు అయ్యి ఉండి కూడా, తన దగ్గర ఏ రోజు ఆరగెన్స్ కానీ లేకపోతే యాటిట్యూడ్ కానీ లేదు. సో నేను ఎక్కువసార్లు ప్రవీణ్ అన్న గురించి ఎందుకు ఎత్తుతున్నాను అని అంటే, నేను చూశాను నా లైఫ్ని, దగ్గరగా ఉండి చూసినవాడిని. అన్ని కోట్లు సంపాదించిన వాడు ఇన్కమ్ ట్యాక్సే 98 లక్షలు కట్టాడు. బేబీ వెళ్ళినప్పుడు కట్టినప్పుడు అంత కట్టినాడు, అంత సంపాదించినాడు. యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎట్లా బిహేవ్ చేస్తాడు? మన చర్చ్కి వచ్చినప్పుడు ఎట్లా మీతో ఇంటరాక్ట్ అయ్యాడు? ఆ యాటిట్యూడ్ లేకుండా ఎట్లా ఉంటాడు? దిస్ ఈజ్ ఎ స్టైల్. ఇది ఒక లీడర్ యొక్క నేర్చుకోవాల్సిన పరిస్థితి. దేవుడిని హెచ్చించే కొలది నీలో దీనత్వం లేకపోతే తగ్గించుకునే స్వభావం ఉందా? అందుకని అబ్రహాంకి ఉన్న ఒక పెద్ద గుణం ఏంటంటే, రిస్క్ ఆఫరింగ్. ఫస్ట్ అంతమంది జనరాసిటీ చూస్తూ ఉంటాం. ఆ జనరాసిటీ ఏంటంటే, ఫస్ట్ నువ్వు తీసేసుకో. అందుకని యేసు ప్రభు జక్కయ్య మీట్ అయినప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఆ జక్కయ్య ప్రభుని ఇంటికి చేర్చుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నా ఆస్తిలో నేను అన్యాయంగా ఎవరైనా తీసుకుంటే ఇచ్చేస్తాను, ఆస్తిలో సగం నేను లాగిచ్చేస్తాను. ఆ జనరాసిటీ చూసి ప్రభు వెంటనే అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాం బిహేవ్ చేసినట్టు చేశాడు. అదే మాట అన్నాడు. సో అబ్రహాం యొక్క లీడర్షిప్లో మనం నేర్చుకునేది అంటే, ఆ జనరాసిటీ అనేది అబ్రహాం యొక్క లీడర్షిప్లో మనం నేర్చుకోవాలి. అంత మాత్రం కాదు, అబ్రహాం ఇచ్చిన హాస్పిటాలిటీ మీరు చూడండి. ఆ హాస్పిటాలిటీ మీరు చూస్తున్నప్పుడు అక్కడ ఒక స్ట్రేంజర్స్గా వచ్చారు, దేవదూతలు వచ్చారు, కానీ తెలియదు అబ్రహాంకి. వాళ్ళని తీసుకుని ఇచ్చిన ఆ హాస్పిటాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది, హాస్పిటాలిటీ ఎప్పుడు ఏం చేస్తుందంటే గుడ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ వెన్ యూ గో విత్ డిన్నర్. లాస్ట్ January 26న రాజమండ్రిలో క్రిస్టియన్ బిజినెస్ నెట్వర్క్ అని ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి 4 ఫ్యాకల్టీ టీం వచ్చారు, 4 వచ్చారు. సో అయిపోయింది, మేము నెక్స్ట్ డే వాళ్ళు ఒక హోటల్లో ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని నేను, షీబా, ఇంకా జోషి ముగ్గురం కలిపి వెళ్ళి వాళ్ళని 4 పిక్ చేసుకుని మా కారులో వెళ్ళి అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాం. సో మా సంబంధాలు అక్కడ ఫామ్ అయినాయి.
సంబంధాలు ఎక్కడ ఫామ్ అయినాయి అని అంటే, సో ముందు రోజు క్లాస్ రూమ్ సెషన్లో కూర్చుని పెట్టించినంత దానికంటే రిలేషన్షిప్ ఎక్కడ మెయింటైన్ చేశానంటే ఒక హాస్పిటాలిటీ దగ్గర. సో బిజినెస్ డీల్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయి సాధారణంగా? ఒక బ్రేక్ఫాస్ట్ టైంలోనే, ఒక లంచ్ టైంలోనే. సో రిలేషన్షిప్స్ అనేవి చాలా ప్రాముఖ్యం. అందుకనే లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు అంటే వి వర్క్ త్రూ విత్ పీపుల్, విత్ థింగ్స్. అందుకనా ఈ భూమిని సేద్యపరచుటకు, కాచుటకు దేవుడు చేశాడు. కాబట్టి థింగ్స్తో వర్క్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దానికి సాటి అయిన సహాయం కావాలి. విత్ పీపుల్, విత్ థింగ్స్, ఈ రెండిట్లతో ఈ ప్రపంచంలో పనిచేస్తాం. అందుకని వి వర్క్ ఇన్ క్రియేషన్, విత్ క్రియేషన్, ఆన్ క్రియేషన్. సృష్టి మీద పనిచేస్తాం, సృష్టితో కలిసి పనిచేస్తాం, సృష్టి మీద పనిచేస్తాం. ఎందుకంటే ఈ సృష్టి ఆయన తయారు చేసింది, దీని నుంచి ఒక బెటర్ ఫ్రూట్ బయట తీసుకురావాలి. కాబట్టి నా పని ద్వారా దేవుడిని నేను ఆరాధించడం అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి హాస్పిటాలిటీ అనేది మన లీడర్షిప్లో, మన వర్క్లో మనం నేర్చుకోవాల్సిందంటే హాస్పిటాలిటీ. సో హాస్పిటాలిటీ మీద ఏకంగా ఈరోజు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఇంటికి పిలుచుకొని, మీరు అతిథులను తీసుకొని, ఆ రిస్క్ తీసుకునే ఈ యొక్క బిజీ వరల్డ్ మీకు అవసరం లేకుండా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఈ ప్రపంచంలోకి వచ్చింది. దానివల్ల ఈరోజు ఎంతమంది వర్కర్స్ అంటే నియర్లీ 9.8 crores ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. సుమారు 10 కోట్ల మందికి ఉద్యోగాలు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నుంచి వచ్చినాయి. కానీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ మీరు చూసినప్పుడు నిజంగా మీరు ఆలోచించండి, అది యథార్థమైందేనా? ఆ స్మైల్ యథార్థమైందేనా? మనం తిట్టిన కస్టమర్కి ఏదైనా నవ్వుతూ ఉంటాడు, లోపల బాధపడుతూ ఉంటాడు. ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ట్రూ? నేను చూస్తూ ఉంటాను, కంపాషన్ అనేది గిఫ్ట్గా ఉన్నది. లాస్ట్ టైం నేను వైజాగ్లో సెయింట్ లూక్స్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఫేర్వెల్ దానికి నన్ను స్పీకర్కి పిలిచారు. సో నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. నర్సింగ్ కంపాషన్ అనేది గిఫ్ట్గా ఏదైనా ఉంది అని అంటే, కంపాషన్ గిఫ్ట్ అంటే కంపాషనే ప్రొఫెషన్గా ఉన్నది ఏదైనా ఉందంటే అది నర్సింగే. మీరు నర్సింగ్ కేర్కి వెళ్ళండి. మన మమ్మీని తీసుకెళ్తున్నప్పుడు పెద్ద గొడవ అయింది హాస్పిటల్. నేను పెట్టుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో మమ్మీని ఏమంటారంటే స్కానింగ్ ఏజ్ అంటే స్కానింగ్ అక్కడ ఉంటుందండి అని, బిల్ అక్కడ కట్టాలండి, ఆ వెనకాల బిల్డింగ్ ఉంటుంది చెప్తా ఉన్నాను. మమ్మీ వెళ్ళాలంట అక్కడికి, మమ్మీని చూపించాలట, నడవలేకపోతుంది. తిరిగి వచ్చి నాకు అర్జెంటుగా నాకు అడ్మినిస్ట్రేటర్ కావాలని అక్కడ కూర్చుని కంప్లైంట్ చేశాను. ఇదా మీ ట్రీట్మెంట్? నడవలేకపోతున్న ఆవిడకి మీరు చైర్ ఇవ్వరు, కనీసం తెలియదు. మళ్ళీ మీకు అంటే సర్వీస్ పెద్ద అక్కడ పెద్ద స్లోగన్, బెస్ట్ సర్వీస్. వాట్ ఈస్ సర్వీస్? సో ఇలాంటి టైంలో మన ఇండియాలోంచి ఒక కమ్యూనిటీ లేచింది. అదేంటంటే సర్వీస్ అంటే నర్సింగ్ అంటే మాదే అని చెప్పి మలయాళీస్ బయటకు వచ్చారు. నర్సింగ్ అని అంటే వాళ్ళ కేర్ లాగా మిగతా వాళ్ళు ఎందుకు లేరు? అదేదో మా వృత్తి అన్నట్టు అడాప్ట్ చేసుకున్నట్టు ఆ స్కిల్ని వాళ్ళు అలా చూపించగలుగుతున్నారు, అది మిగతా వాళ్ళు ఎందుకు లేదు? అది మలయాళీ నర్సింగ్కి ఎంత పే చేస్తారో మీకు తెలుసు. మిగతా నర్సింగ్కి వాళ్ళకున్నాయి. వాళ్ళు ఫస్ట్ స్మైల్తో, ఫస్ట్ ప్రేమతో చూస్తారు. మా డాడీని హాస్పిటల్లో మేము పెట్టినప్పుడు ఇదే అదేంటి కేర్ హాస్పిటల్లో పెట్టాం. డాడీ అన్నారు, ఇక ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చాం. అక్కడ నర్సింగ్కి ఇక్కడ నర్సింగ్కి ఎంత తేడా. ఒక కూతురు చూసుకున్నట్టు ఆ నర్సెస్ చూడడం, అండ్ తండ్రిని చూసుకున్నట్టు చూడడం, వాళ్ళతో ఎంత సంబంధాలు పెరిగాం. హీల్ అవుతూ ఉన్నారు. తిరిగి హాస్పిటాలిటీ దేవుడి ప్రపంచాన్ని హీల్ చేయడానికి చూస్తూ ఉంటాడు. సో మన వర్క్ ప్లేసెస్లో ఇది మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అబ్రహాం ఎలా తీసుకున్నాడు. వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినాయి వాటర్ మీద. అబ్రహాంకి అక్కడ ఒక కింగ్ అబిమెలెక్ కానీ ఇలాంటి వాళ్ళ మీదకి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ యొక్క రీసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాడు. స్టీవర్షిప్ ఆఫ్ ఆల్ రీసోర్సెస్. సో మీరు వాటర్ని ఎలా ఉపయోగిస్తా అన్నారు కదా. వాటర్ను ఉపయోగించుకునే విధానం, ఈ భూమిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని ఏలమనంటే, అమ్మ నన్ను ముంచొద్దని దాన్ని టెంపుల్ కడుతున్నామమ్మ. కానీ భారతదేశంలో ఒకనొకప్పుడు దాన్ని డెవలప్ చేయాలని డ్యామ్స్ కట్టకుండా, రీసోర్సెస్ని డెవలప్ చేయకుండా ఉండడం వల్ల ఏమైంది? డ్యామ్ కట్టడం వల్ల ఈరోజు రాజమండ్రిలో అటువైపు సర్దార్ కాటన్ కట్టిన డ్యామ్ వల్ల 60 లక్షల ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి. దేవుడు కోరుకున్న అభివృద్ధి అదే కదా. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నుంచి విస్తరించి దాన్ని ఏలడం. సో ఎట్లా ఆరాధన చేస్తాం? మీరు ఒకసారి ఆలోచించండి, మీ తల్లిదండ్రుల్ని మీరు ఎట్లాగా ఆనందపరుస్తారు? హౌ విల్ యూ ఆనర్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్? మ్యాథ్స్ గడ్ వచ్చి ఒకటి నేర్చుకున్నాడు కొత్తగా, రెస్పెక్ట్ యువర్ అంటే ఆనర్ యువర్ పేరెంట్స్ అని ఒక మాట చెప్తాను. మాట వెంటాడో లేదు, తర్వాత పక్కన పడితే ముందు ఆ మాట అయితే డైలెక్ట్ చేస్తాను. ఇప్పుడు పేరెంట్స్ చెప్పింది ఎలా రెస్పెక్ట్ చేస్తారు చెప్తారా? మీరు మీ పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారు?
చెప్పిన మాట వినడం, ఇంకా వాళ్ళని చూసుకునే విధానం, ఇదంతా చూసుకునే విధానం. ఎలా చూసుకుంటారు మీ పేరెంట్స్ని? ఎలా చూసుకుంటారు? పేరెంట్స్ దగ్గర కూర్చొని 24/7 పొగుడుతో కూర్చోండి, నువ్వు సూపరమ్మా, నువ్వు సూపరమ్మా, నువ్వు సూపరమ్మా. రాపురా బాబు, అదే ఆరాధన. పేరెంట్స్ని గౌరవించండి. దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే నీ స్తుతి స్తోత్రం అని ప్రార్థన చేయడమా? పాటల వరకే పరిమితం చేయడమా? మ్యూజిక్ వరకే పరిమితం చేయడమా? ఇది ఆరాధన అని ప్రపంచం మాట్లాడుతున్న టైంలో అది కాదు ఆరాధన అంటున్నాడు దేవుడు. ఆరాధనకు ఉపయోగించిన మాటకి, వర్క్కి ఉపయోగించిన మాట ఒకే ఒక మాట, అవద్. మీ పనే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు ఆయన. నీ పని ద్వారా నువ్వు ఆరాధన చేస్తావు. సో ఈ పని ద్వారా ఈ ప్రపంచంలో దేవుని యొక్క లక్షణాలు నీ ప్రపంచంలో తీసుకొస్తూ ఉంటాం. ఈ సంగతి మనం గమనించాలి. సో ఈవెన్ అదేంటి షారా చనిపోయినప్పుడు కూడా తనకు ల్యాండ్ కావాల్సి వచ్చినప్పుడు ఆ ల్యాండ్ని ఫ్రీగా ఇస్తామంటే అబ్రహాం యొక్క నెగోషియేషన్ కూడా మనం చూడాలి. ఇలా అబ్రహాం యొక్క నెగోషియేషన్ అంటే నో, ఫ్రీగా వద్దు, నేను ఎఫర్ట్ చేయగలిగినప్పుడు ఫ్రీగా తీసుకోవద్దు. సో పోలవరం అనే ఒక ప్లేస్, పోలవరంలో మా డాడీ పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. అవేంటంటే ఫ్లడ్స్ వచ్చినాయి, గోదావరి ఫ్లడ్స్ వచ్చి ఊరిని ముంచేసింది. సో మా డాడీ లూథరన్ చర్చ్ ప్యారిష్ పాస్టర్ కాబట్టి కాసా అని ఒక ఇంటర్నేషనల్ సంస్థ వచ్చింది, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్. సో కాసా బిషప్స్ ఇలా వచ్చారనమాట. సో అక్కడున్న పేదవాళ్ళకి రగ్స్ ఇలాంటివన్నీ పంచిపెట్టడానికి వచ్చారు. కాబట్టి కాసా యొక్క నామ్స్ ప్రకారం ఏంటి అని అంటే లోకల్ ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ లేకపోతే ఒక కలెక్టర్ కావాలి. కాబట్టి ఆ రోజు కలెక్టర్, డాడీ, అలాగే కాసా బిషప్ కూర్చున్నారు. రగ్గులన్నీ పనిచేస్తూ ఉన్నారు. మా డాడీ మాకు రగ్గు తీసుకోలేదు, ఎందుకంటే అది ఇంపోర్టెడ్ రగ్స్ మనం కొనుక్కోగలమంటే. కలెక్టర్ వెళ్ళిపోతూ వాళ్ళ అసిస్టెంట్తో పంపించాడు, కలెక్టర్ గారికి 4 రగ్గులు ఇవ్వండి. అవసరం నీకు? కొనుక్కోలేవా కలెక్టర్? నువ్వు ఎఫర్ట్ చేయనప్పుడు కూడా ఫ్రీగా దొరికేయాలి అన్న యాటిట్యూడ్ ఏంటిది? అబ్రహాము ఎఫర్ట్ చేయగలడు, ఫ్రీగా ఇస్తా అంటే నో, వెళ్ళిపోయి. దానివల్ల ఏమవుతుందంటే రెస్పెక్ట్ పెడుతుంది. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే అబ్రహాం అక్కడ ప్లేస్ ఉంటే వీళ్ళందరూ ఏం చెప్తారు తర్వాత, మేము ఇచ్చాం, అందుకని అబ్రహాంకు మేము ఇచ్చాం చెప్పుకుంటారు కదా. అసలు అబ్రహాం ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఇవ్వద్దు నాకు, ఎవరు ఇచ్చినా సరే తీసుకోలేదు. చాలాసార్లు తను కొనుక్కున్నాడు. తను ఆ రెస్పెక్ట్, ఆ డిగ్నిటీని ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కనబడుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఐజాక్ యొక్క లైఫ్లో, జాకబ్ యొక్క లైఫ్లో, వాళ్ళ లైఫ్లో చూసినప్పుడు దేవుడు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళ జాకబ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఎలా ఉన్నాడంటే, ఐజాక్ దగ్గరికి వచ్చినప్పటికీ యాకోబు ఎవరిని మోసం చేసినట్టు కనబడుతుంది మనకి, ఇసాకుని మోసం చేసినట్టు కనబడుతుంది కదా. కానీ యాక్చువల్గా సీన్ అది కాదు. సీన్ ఏంటంటే ఇస్సాకు మోసం చేస్తున్నాడు యాకోబుని. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పాడు, నీ చిన్న కుమారుడు ద్వారా ప్రపంచాన్ని బ్లెస్ చేస్తాను, నీ చిన్న కుమారుడిని ఎదుర్కొంటానంటే అని దేవుడు తెలుసు కదా, నీకు చెప్పాడు కదా. మరి ఇంటి పెద్ద కుమారుడికి ఇచ్చేయడానికి దొంగచాటుగా నువ్వు బ్లెస్సింగ్స్ ఇచ్చేయడానికి మనోడు ప్రయత్నం చేస్తే నువ్వే మోసం చేస్తుంటే ఒక మోసగాడు నాకు చెప్పాడు అంతే. చిన్న కుమారుడు నాడు మోసం చేసిపోయాడు. సో మోసం చేసేవాడికి మోసాన్ని అప్పచెప్పాడు. అట్లాగే దేవుడు చేశాడు. వీడు జాకబ్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త టెక్నిక్ అనుకున్నాడు. యానిమల్స్ మధ్యన బ్రీడింగ్ అనే టెక్నాలజీని ఇన్వెంట్ చేశాడు. ఏం పెడితే యానిమల్స్లో తన వర్క్ ప్లేస్లో ఆ ప్రొడక్టివిటీని పెంచుకోవాలో తెలుసు. సో బ్రీడింగ్ టెక్నిక్స్ని ఇంట్రడ్యూస్ చేసిందే జాకబ్. మీ వర్క్ ప్లేసెస్లో మీకు ఇవ్వబడిన పనిలో మీ నైపుణ్యత ఏంటి? ఏం టెక్నిక్ని మీరు తీసుకొచ్చారు? మిగతా సున్నుండ్లకి అక్క చేసిన సున్నుండ్లకి తేడా ఏంటి? వాట్ ఈస్ యువర్ యునిక్నెస్? సో మిగతా వాళ్ళు చేసిన లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్కి, జెమైమా చేసిన ఫ్యాషన్ డిజైనింగ్కి ఏమైనా తేడా ఉందా? వాట్ ఈస్ యువర్ యునిక్నెస్? వాట్ ఈస్ యువర్ ద కాంట్రిబ్యూషన్ ఆర్ వాట్ ఈస్ యువర్ సిగ్నేచర్? కాబట్టి నేను ఈ మాట చూడండి, ఎక్కడంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఇటలీలో ఒక ఆయన వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వచ్చి అడిగట, అమ్మ డాడీ ఉన్నారా అంటే, డాడీ లేరు అంకుల్, అప్పుడు ఫోన్స్ లేని టైం అది, డాడీ లేరు, బయటకు వెళ్ళారు, ఊరు వెళ్ళారు అంటే. సరే డాడీ ఫ్రెండ్ అని వెళ్ళిపోతుంటే అంకుల్ మీ పేరు చెప్తారంటే ఆయన ఒక వైట్ పేపర్ అడిగాడు. వైట్ పేపర్ ఇస్తే వైట్ పేపర్ మీద పెన్ తీసుకుని సర్కిల్ గీసి మీ డాడీకి చూపించి అర్థమైపోద్ది అని. వాళ్ళ డాడీ 4 రోజుల తర్వాత వచ్చాడు. చూసి డాడీ ఎవరో వచ్చారు మీ ఫ్రెండ్, పేరు చెప్పని చెప్పలేదు, ఇది సర్కిల్ ఇది చూసి సర్కిల్, ఓ
లేనోటే డావించి వచ్చాడా అన్నాడట. ద మొనాలిసా ఆర్టిస్ట్. ఎట్లా తెలిసిందంటే ఈ ఫ్రీ హ్యాండ్తో అంత పర్ఫెక్ట్ సర్కిల్ అడిగేయగలడు, ఎవడేయలేడు. ఇంకా ఆ సర్కిల్ చూడగానే ఏమందంటే దిస్ ఈజ్ హిస్ సిగ్నేచర్. వంట వండితే ఇట్లా ఉండాలి, సున్నుండలు చేస్తే ఇట్లా చేయాలి, ఫ్యాషన్ అంటే ఇట్లా ఉండాలి. డూ యూ లీవ్ యువర్ సిగ్నేచర్స్ ఇన్ యువర్ వర్క్? మీ పనిలో నైపుణ్యత గల వాడిని చూచితవా, వాడిని తీసుకొచ్చి రాజుల దగ్గర పెట్టడం. సో మన పనిలో నైపుణ్యతని డెవలప్ చేసుకోకుండా మనకి ఏం చేస్తారంటే మనం డెవలప్ కాలేము. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన పనిలో మీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చాడా, దాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? నేను రీసెంట్గా చదువుతా ఉన్నాను, ఏఆర్ రెహమాన్ ఒక షో ఇవ్వడానికి ఆల్రెడీ తను ప్లే చేసిన సాంగ్ని మినిమం ముందు 600 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ షోకి వస్తున్నాడట ఒక సాంగ్ మీద. అరే మనం చేసామా? అంత పర్ఫెక్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేసినామా? బ్రూస్లీ చేసిన 1 ఇంచ్ పంచ్ ఉన్నారు కదా, 1 ఇంచ్ పంచ్ ఎలాగే ఉంటుంది అది. మీరు ఇట్లా కొడితే పడతారా, ఎగిరి పడతారా? ఇలా కొడితే మనం ఎలా కొడితే అంత దూరం, ఎంత లాంగ్ తీసుకుని షార్ట్ కొడితే పడతాడు ఎగిరి. ఇట్లా అంటే పడతాడా? పడ్డాడు బ్రూస్లీ కొడితే. ఎందుకంటే ఆ ఒక్క పంచ్కి తనకి 10 ఇయర్స్, రోజుకి 5000 పంచెస్ చెప్పిన 10 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత పబ్లిక్ అపియరెన్స్ వచ్చింది బ్రూస్లీకి. తన పనిలో మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ కలిగితే ఆ ఇన్స్ట్రుమెంట్, ఏ జాబ్ చేసే దాంట్లో తన పనిలో నైపుణ్యత చేస్తే ఇట్లా చేయాలి, ఆ యూనిక్నెస్ నువ్వు చూపించాలి. అది జాకబ్ తన యొక్క లైఫ్లో ఆ యూనిక్నెస్ని మనకి చూపిస్తున్నట్టు మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మన పనుల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను, ఒక నెక్స్ట్ టైం తీసుకుంటాను. అదేంటంటే ఒకటి జోసెఫ్ యొక్క లైఫ్ కూడా, జోసెఫ్ యొక్క లైఫ్ చూస్తే అక్కడ కూడా జోసెఫ్ ఎట్లాగా లీడ్ చేశాడో మనకు తెలుసు. సో మేబీ నెక్స్ట్ వీక్ మనం క్యారెక్టర్ స్టడీ చేసుకున్నప్పుడు దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. సో వర్క్ ప్లేసెస్లో ఉన్న ఛాలెంజెస్, తన అన్నలు అమ్మేయడం, అక్కడి నుంచి బానిస అవ్వడం, కానీ దేవుని వదిలిపెట్టకుండా నడిపిస్తుంది దేవుడని యోసేపు కూడా నడవడు. మళ్ళీ యోసేపు ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని బ్లెస్ చేయాలి, అబ్రహాం సంతానం చేయాలి. యోసేపు ద్వారా ఈ ప్రపంచానికి ఒక సొల్యూషన్ అంటే, యోసేపు ఏంట్రా అని అంటే అమ్మాయి నుంచి పరిగెట్టేశాడు కాదు స్టోరీ, ఒక దేశం యొక్క ఎకానమీని కాపాడాడు, సేవ్. సో ఆ పర్టికులర్ ప్రాబ్లంకి దేవుడు అనుకున్నాడు, నిన్ను ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి సొల్యూషన్గా దేవుడు నిన్ను పిలిచాడు. మేబీ ఇక్కడ క్యాస్ట్ ఉందా, దాన్ని ఎరాడికేట్ చేయడానికి దేవుడిని పిలిచాడేమో. మేబీ ఇక్కడ ఇది ఉందా, చేస్తున్నా. ఇలాంటి ప్లేసెస్లో నమ్మకంగా ఉన్నంత మాత్రాన గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచాడని అండ్ అదేదో ఫ్రీ రోడ్డు లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోతామనడానికి లేదు, అన్నీ అడ్డులే. ఎందుకంటే కరువులు వచ్చినాయి, రాజులకి భయపడ్డాడు అబ్రహాము. అలాగే దేవుడు పిలిచాడు అని చెప్పి తనకేమీ తెలియదు, అన్నలు అమ్మేశారు, బానిసగా ఉన్నాడు. కానీ ఎక్కడ నమ్మకత్వం పోగొట్టుకున్న ఆ నడుస్తున్న మార్గంలో మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ని గమనించిన ఆయన ఇంటి వారంతటి మీద అధిపతి ఇచ్చాడు పోతీఫర్ భార్య ఈరోజు ఏం చేస్తుంది అని అంటే తన్ని సెక్షువల్ అబ్యూజ్ చేస్తుంది. సో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్, మన వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ లేదు అంటున్నారు చిరంజీవి గారు 4 రోజుల క్రితం, మెగాస్టార్ చిరంజీవి గారు. కాస్టింగ్ కౌచ్ లేదట. చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడు లేదా సిస్టర్? ఉంది. చిరంజీవి గారు చెప్పేది ఏంటంటే, నా కూతురు పనిచేసింది, నా కూతురు ఇచ్చారు. నీ కూతురు మెగాస్టార్ కూతురు, నీ కూతురు ప్రొడ్యూసర్, నీ కూతురు రావు, ఛాన్సెస్ కోసం వస్తున్న వాళ్ళకి వస్తుంది కదా. పవర్ ఉన్న వాళ్ళు సెక్షువల్ అబ్యూస్కి గురవుతారు. చివరికి సోనీ నిగమ్ లాంటి వాళ్ళకి కూడా బాలీవుడ్లో సెక్షువల్ హెరాస్మెంట్. కారణం ఏంటి అని అంటే అక్కడ గే కల్చర్ ఉంది కాబట్టి. పబ్లిక్లో చెప్పుకుంటూ వచ్చారు సోనీ నిగమ్. పబ్లిక్లో చేసింది ఎవరు? కంగనా రనౌత్ ఓపెన్గా చెప్తా ఉన్నారు. వర్క్ ప్లేస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కమిట్మెంట్స్ ఇస్తేనే కానీ ప్రమోషన్స్ లేని టైంలో ఒక వ్యక్తి ఎంత అనంటే, ఇంకా చెప్పాలంటే ఆవిడ మేలు పొందితే ఇంకా మనోడు ఇంకా పెత్తనం చేయొచ్చు, అంతే కదా. ఇంట్లో అంటే అయ్యగారు బయట ఉన్న అమ్మగారితో మంచి అంటే మంచిగా అంటే ఎప్పుడు దయ ఉంటే ఇంకెక్కువ ఉంటుంది కదా కదా. సో చాలాసార్లు ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పురుషుడి కంటే ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు స్త్రీతో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మేలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ టెక్నిక్ అర్థం చేసుకుని ఉంటే మనోడు ఇంకా ఫ్లరిష్ అవ్వడు. కానీ దేవుడు తను అనుకున్నదండి, నన్ను దేవుడే బ్లెస్ చేయాలి, ఈ రాంగ్ వేస్లో కాదు, రాంగ్ వేలో నేను చేయడం కాదు.
దాన్ని ఓవర్కమ్ చేయడానికి అక్కడ ఉన్న మాట ఏంటంటే తన హాఫ్ నెకెడ్తో బయటికి పారిపోయాడు. కమిట్ అవ్వకుండా హాఫ్ నెకెడ్తో పారిపోవడం. కానీ ఇమాజిన్, యంగ్స్టర్ బట్టలు తీసి రోడ్డు మీద పరిగెడు అంటే నేకెడ్గానే పరిగెడతాను కానీ క్యారెక్టర్ని చంపుకోను అన్న నేచర్ కలిగిన ఈ వ్యక్తి యొక్క లీడర్షిప్ యొక్క ఎలాంటిది అంటే, మనోడికి స్టెప్ మదర్స్ అన్నలు సరిగ్గా లేరు, ఫాదర్ సరిగ్గా లేదు, అలాంటి ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలోంచి మళ్ళీ ఎలాంటి వచ్చాడు తెలుసా? ఒక గుడ్ పర్సనాలిటీ. కానీ ఇమాజిన్ ఆ లీడర్షిప్. ఈవెన్ దో డిస్టర్బ్డ్ ఫ్యామిలీ ఉన్న దాంట్లోంచి కూడా లీడర్ వస్తాడు బయటికి. ఆ లీడర్ ప్రపంచానికి సొల్యూషన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ని అవి చూసుకొని నేను ఎదగలేను, నేను చేయలేను అనేది కాదు. అలాంటి వాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చినా సరే వాళ్ళ జీవితాన్ని కట్టుకొని నుంచున్న వాళ్ళు మన మధ్య ఉన్నారు. ఐ నో దట్ పర్సనల్గా. విత్ ఆల్ ది డిస్టర్బెన్సెస్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ జీవితాలను నిలబెట్టుకొని ఉన్నతమైన స్థాయిలో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అలాగా త్రూ వర్క్ ద్వారా నన్ను బ్లెస్ చేయాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడు దీన్ని కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అనుకున్న టైంలో మనం ఇది కంప్లీట్ చేసుకోలేకపోయాం కాబట్టి సో వర్క్ అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. వర్క్, అందుకని వర్క్కి ఉపయోగించిన మాట అవద్ అని అంటే వర్షిప్ ఆర్ సర్వీస్. అందుకని 6 రోజులు పని చేసి 7వ రోజు విశ్రమించన్నాడు కదా, 6 రోజుల పనిని వర్షిప్ అన్నాడు. 7th డే 7వ రోజు చేసేది వర్షిప్ కాదు, 6 days చేసేది వర్షిప్. అది ఎక్కడ చేస్తారు? మీ యొక్క దేవుడు తీసుకెళ్తున్న మార్గంలో అడ్మినిస్ట్రేషన్, గొర్రెలను పెన్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ మీరు ఎంతమంది ప్రజలు మీట్ అవుతున్నారు? మీరు క్యాబ్లో వెళ్తున్నప్పుడు మీ క్యాబ్ డ్రైవర్తో మీరు ఎలా మాట్లాడుతున్నారు? గౌరవంగా మాట్లాడి తనతో ఫ్రెండ్షిప్ కానీ చేసుకోగలిగితే తన పర్సనల్ థింగ్స్ మీతో షేర్ చేసుకోగలడు. దట్స్ హౌ ఒక అతనికి హీల్ చేయగలరు. నీ కలీగ్స్ సఫర్ అవుతున్నారు. నీ కలీగ్స్ చాలామంది అమ్మాయిలు సెక్సువల్ హెరాస్మెంట్కి గురవుతా ఉన్నారు. యాజ్ ఎ లీడర్ నువ్వు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ కూడా నుంచి ఒక వాయిస్ రేస్ చేసి ఐఎమ్ దేర్, ఒక హామీ చూడండి, దేవుని విలువలు ఏంటో వెళ్తాయని. అంతేగాని ఇవన్నీ మానేసి ప్రభుని నమ్ముకోండి, మారుమంచి పొంది కానీ చూపించండి లైఫ్ త్రూ వర్క్స్. వాళ్ళని దగ్గరికి వస్తారు, ప్రభుని నీలో నా ప్రభుని చూస్తారు, ప్రభుకి ఆకర్షితులు అవుతారు. అలా ఉండేలాగా దేవుడి మాటలని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా వర్క్ ద్వారా, మా పనుల ద్వారా ఎలా ఆరాధన చేయాలో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు లేక వినుకుల్లో నెరవేరడానికి కృపను చూపండి ప్రభా. దేవుడు పిలిచినప్పుడు సాఫీగా వెళ్ళిపోతుంది లైఫ్ అనుకోవట్లేదు. దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ మమ్మల్ని టెస్ట్ చేయడానికి ఉంటాయి. అయినప్పటికీ విత్ ఆల్ దీస్ ఛాలెంజెస్ దేవుడు నడిపిస్తున్నాడు, వెనకాల దేవుడు ఉన్నాడు అని నమ్మే ఫెయిత్ని మాకు అనుగ్రహించండి. దాంట్లో మాకు స్కిల్స్ని ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఇవ్వండి ప్రభు. కదవా మాతో పనిచేసిన వాళ్ళ బిడ్డలు మేము పనిచేస్తున్నప్పుడు సంబంధాల్లోంచి మేము పనిచేయడం, దాంట్లో కేర్, ప్రొటెక్షన్, లవ్తో కూడిన మా వర్క్స్ ఉండడానికి ప్రభు. కదవా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు రీకన్సలేషన్ అనేది ప్రభు, రీకన్సలేషన్ అనే మినిస్ట్రీ మాకు అప్పచెప్పబడింది అని వాక్యం సెలవిస్తుంది. నేను క్రీస్తు యొక్క రాయబారులు, సమాధాన పరిచే స్వార్థ మాకు అప్పచెప్పండి. కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ప్రతి చోట సమాధానం అనేక పరిచర్య మా ద్వారా ప్రపంచంలోకి రావాలి. మేమే సమాధానానికి కర్త అవ్వాలి. అది మా వర్క్ ప్లేసెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, చర్చ్లో కానీ, ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా వీఆర్ డూయింగ్ ప్రభు రీకన్సిలేషన్ అనే మినిస్ట్రీ చేస్తాం. దానికోసమే పిలిచావు. మేము క్రీస్తు యొక్క రాయబారులో క్రైస్ట్ అంబాసిడర్స్ అని మేము గుర్తుపెట్టుకుని కృపను అనుగ్రహించండి ప్రభు. మా కలీగ్స్ చాలామంది సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని విమోచించండి. వాళ్ళ కోసం నుంచి నేను బిడ్డలుగా మమ్మల్ని చేసి నడిపించమని, బిడ్డలందరి పక్షంగా చేసి ప్రార్థన మీరు అంగీకరించి నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.